అందరికీ నమస్తే అండి. రాజకీయంగా కూటమి మధ్య అనైక్యత అనిశ్చితి ఉండకూడదని అనుకుంటున్నారో, లేదా చంద్రబాబు గారు తనకు ఇంకా సత్తు ఉంది, తను ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళు పరిపాలించాలి అనే కోరికను బయటపెట్టాలనుకుంటున్నారో, లేదా రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు గారు నేనే సీఎంగా ఉంటా 10 సంవత్సరాలు, కాబట్టి నేను చేపట్టిన ప్రాజెక్టులు ఏవి ఆగిపోవు, ఇదే ప్రభుత్వం ఇలాగే ఉంటుంది అనే భరోసా ఇవ్వాలనుకుంటున్నారో, రాజకీయ ప్రకటన కావచ్చు, పరిపాలనాపరమైన ప్రకటన కావచ్చు, ప్రజలకు సందేశాత్మకం కావచ్చు, ఏదైనా ఎలా తీసుకున్నా సరే, మొన్న 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు చంద్రబాబు గారు చేసిన కామెంట్లు అంటే 2029 రాజకీయ పరిస్థితులను కూడా కళ్ళ ముందు ఉంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏమన్నారు? 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి, మీ నేతృత్వంలో మేమందరం మంత్రులుగా పనిచేయాలి, మమ్మల్ని యూజ్ చేసుకోండి, మీ విజనరీ మాకెంతో ఉపయోగం, మాకు టాస్క్లు ఇవ్వండి, మాకు పనులు చెప్పండి, మేము పనిచేస్తాం, మీ నేతృత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని చెప్పారు. ఈరోజు చంద్రబాబు గారు ఏమన్నారు? రాష్ట్ర ప్రజలకు మాటిస్తున్నాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం, సంక్షేమం కూడా గట్టెక్కిస్తాం, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఒక్కొక్కటి సాల్వ్ చేస్తాం, సో ఏవైతే హామీలు ఇచ్చామో అన్నీ నెరవేరుస్తాం, ప్రాజెక్టులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అమరావతి రాజధాని అన్నీ కడతాను, మరోసారి నేను ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిని అవుతాను, చంద్రబాబు 5వ సారి కూడా ముఖ్యమంత్రి అవుతాను అంటే చంద్రబాబు అని అనలేదు, కానీ 5వ సారి కూడా నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతాను ప్రజల ఆశీస్సులతో అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల కిందట, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2029 అంటే నెక్స్ట్ ఎన్నికల గురించి కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇక్కడ కూటమి గెలుస్తుంది అని చెప్పడం వేరు, చంద్రబాబు గారే సీఎం అని చెప్పడం వేరు. సో దీని ద్వారా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. ఇక్కడ ఒకటండి, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా చాలా ఏజ్ ఉంది. ఆయన ఏజ్ ఇప్పుడు 50-51 అనుకుంటా. లోకేష్ గారికి కూడా ఇంకా చాలా వయసు ఉంది. ఆయన ఏజ్ ఇప్పుడు 40 మాత్రమే, నాకు తెలిసినంత వరకు 40 ఇయర్స్. సో వీళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వైసీపీ అనే పార్టీ గెలవకూడదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వైసీపీ గెలవకపోతే ఇక వైసీపీ దారులు శాశ్వతంగా మూసుకుపోతాయి. అప్పుడు ఆ నెక్స్ట్ 2034 నాటికి మేబీ జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ పరస్పర ప్రత్యర్థులు అయితే అవ్వచ్చు కాక, వాళ్ళిద్దరూ రాజకీయంగా తలపడవచ్చు కాక, ఒక స్నేహపూర్వకమైన రాజకీయ వాతావరణంలో రాజకీయం చేయొచ్చు కాక, ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు రాజకీయం చేయొచ్చు కాక, కానీ వైసీపీ అనే పార్టీని ఉండకూడదు. ఆ పార్టీ ఆ రాజకీయం కరెక్ట్గా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే పొలిటీషియన్ అసలు ఈ రాష్ట్రంలో ఆయన మళ్ళీ అధికారంలోకి రాకూడదు. వాళ్ళ చేతికి అధికారంలోకి వస్తే ఈ పార్టీలకి నష్టమే, రాష్ట్రానికి నష్టమే, ప్రజలకి నష్టమే. అది బలంగా చెప్పడానికి, ఆ సందేశాన్ని బలంగా ఇవ్వడానికి వచ్చే ఎన్నికల్లో కూడా మేము ఇలాగే పోటీ చేస్తాం, ఇలాగే గెలుస్తాం, ఇలాగే పరిపాలిస్తాం అనే సందేశాన్ని ఇవ్వడానికి వీళ్ళిద్దరూ బలంగా ప్రయత్నిస్తున్నారన్నమాట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూటమి చీలిపోద్దేమో, ఇలా రకరకాల ఉన్నాయి. పైగా పెట్టుబడిదారులకు ఇది ఒక నమ్మకం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టారంటే ఒక 10,000 కోట్లు ఎంతో తీసుకొచ్చి ఒక ఇండస్ట్రీ పెడితే ఇప్పటికిప్పుడు దాని తయారీ అయిపోదు, ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పడుతుంది. ఏమో మళ్ళీ నెక్స్ట్ సీఎం మారితే, కూటమి చీలిపోతే, మళ్ళీ పాత ఆయనే ముఖ్యమంత్రిగా వస్తే వీళ్ళని తరిమేస్తాడేమో, ఏం జరుగుద్దో. సో ఆ ఇబ్బందికర పరిస్థితులు, ఆ భయం, ఆ అభద్రత ఇప్పటికీ కొంతమందిలో ఉంది ఇన్వెస్టర్స్లో. అది పోవాలి అంటే చంద్రబాబు అనే బ్రాండ్తోనే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. చంద్రబాబు గారు అనే బ్రాండ్తోనే చాలామంది వచ్చి కలుస్తున్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆ బ్రాండ్ 10 కాలాల పాటు 10 ఏళ్ల పాటు ఉంటుంది అని చెప్పడం ద్వారా కార్పొరేట్ ఫండ్ అంటే ఎవరికి, ఈ ఇన్వెస్టర్స్కి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం, ప్రజలకు ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వడం, అలాగే తమ రాజకీయ ప్రత్యర్థులకు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వడం. దీనిలో ఈ 3 కోణాలు ఉంటాయన్నమాట. నేనైతే ఫస్ట్ అనుకున్నది మాత్రం వీళ్ళు ఇలా చేయడానికి కారణం మాత్రం కూటమి ఆగదు, ప్రభుత్వం మారదు, మా మధ్య మేము విడిపోము కాబట్టి మేము ఓడిపోము, మేము విడిపోము మేము ఓడిపోము కాబట్టి మేమే ఉంటాం, కాబట్టి మీరు రండి పెట్టుబడులు పెట్టండి, 10 ఏళ్ల పాటు మేము ఉంటాం
ఆ నెక్స్ట్ ఆ పార్టీ ఓడిపోయాక ఇంకో వాళ్ళు రాజకీయంగా ఉండరు, కాబట్టి మేమే చూస్తాం, మేమే చూసుకుంటాం అనేటట్టు వీళ్ళు ఒక సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇది చెప్పడం ఒక రకంగా మంచిదే. సో దీని మీద లోకేష్ గారికి సీఎం కుర్చీ ఉండదు, లోకేష్ గారు సీఎం ఎవరని రకరకాలు అంటే లోకేష్ గారికి వయసు ఇంకా చాలా ఉందండి. ఆయన 40 సంవత్సరాలే, 50 ఏళ్ళు అయ్యాకవుతాడేమో, ఏముంది తప్పేముంది. పవన్ కళ్యాణ్ గారికి 50 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా త్యాగం చేసినట్టేగా. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఆయన అభిమానులకు ఉంటుంది, లోకేష్ గారిని సీఎంగా చూడాలని టీడీపీ అభిమానులకు ఉంటుంది. ఎవరి కోరికలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉండొచ్చు. కానీ చంద్రబాబు గారు ఉన్నంతకాలం ఆయన బ్రాండు, ఆయన పాలనా దక్షతకే విలువ ఎక్కువ ఉంటుంది. ఆయనకు వయస్సు, ఓపిక, ఆలోచన, మాట అన్నీ ఒంట్లో మొత్తం ఉన్నంత వరకు ఆయనే ఉంటారనమాట. థ్యాంక్ యూ.